2 కొరింథీయులు 5:17-18 వచనాలు. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 18వ వచనం, సమస్తమును దేవుని వలన అయినవి. ఈరోజు బలలో పాల్గొంటున్న మనందరినీ కూడా ఆయన ఏమంటున్నాడు, మీరు నూతన సృష్టి. నూతన సృష్టి కూడా సమస్తము దేవుని వలన అయినవి అంట. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఇంకొక తర్జుమా ప్రకారము, సమస్తము దేవుని నుండి వచ్చుచున్నవి. ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. నీ జీవితంలోకి వచ్చేవన్నీ కూడా దేవుని నుంచి వస్తుంది, దేవుని ద్వారా వస్తుంది, దేవుని వలన వస్తున్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఈ యొక్క ప్రత్యక్ష జ్ఞానం పొందుకుంటామో, ఈరోజు నా జీవితంలో ఏది జరగాలన్నా కూడా, ఏది పొందుకోవాలన్నా కూడా అది దేవుని నుంచి వస్తుంది అన్నప్పుడు మీకు ఒక మంచి కార్యాన్ని మీరు తలంచుకుంటారు, లేదంటే గొప్ప కార్యము చేస్తాడని తలంచుకుంటాడు. చూడండి, ఉదాహరణకు మీరు ఒక విషయాన్ని, లేకపోతే నా పిల్లలు నన్ను అడిగినప్పుడు బయట వారిని అడిగినప్పుడు తేడా ఉంటుంది. మమ్మీ డాడీని అడిగితే ఖచ్చితంగా ఇస్తారని, అదే వాళ్ళ టీచర్ని అడిగింది అనుకోండి, లేకపోతే తెలిసిన స్నేహితులను అనుకోండి, ఇస్తారో ఇవ్వరో, లేదంటే నేను వారితో ఎలా అడగాలో ఒక భయముతో ఉంటారు. కానీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ తండ్రి ఆ తల్లి తప్పకుండా నాకు ఇస్తారు అన్న ఒక విశ్వాసం ఉంటుంది. అలాగే ఎలాంటి బహుమానం ఇస్తారు, లేదంటే ఏది అడిగితే ఎలాగ ఇస్తారో కూడా వారికి తెలుసు. అందుకనే మనల్ని కూడా ఆయన వాక్యంలో ఏమంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనం నుంచి, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మ పొందలేదు. ఈరోజు మీరు ఆయన అడిగినప్పుడు భయపడాల్సిన అవసరము లేదంట. ఎందుకు? మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. హల్లెలూయా. ఈరోజు మనము ఆయన కుటుంబంలోకి దత్తత తీసుకున్నాడంట. ఆ ఆత్మ కలవారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఈరోజు ఏ జనము కూడా దేవుణ్ణి తండ్రి అని పిలువరు, తెలుసా మీకు? వారి దేవుణ్ణి వారు తండ్రి అని పిలువలేరు. ఎందుకంటే ఈ ఒక్క దేవుడే మనల్ని ఆయన కుటుంబములోకి దత్తపుత్ర ఆత్మ ద్వారా ఆయన కుటుంబస్తులుగా మార్చాడంట. అందుకే ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా తండ్రి అని ప్రార్థన చేస్తాం. తండ్రి అని ప్రార్థన చేసినా కూడా కొన్నిసార్లు ఆ తండ్రి ఎలాంటి వాడు, ఏ కుటుంబంలోకి వచ్చాము, ఎలాంటి పొందుకుంటున్నాం కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక చాలా ధనవంతులైన కుటుంబము, ఒక్క కొడుకు ఉండేవారు. ఇంకొక పాప కానీ ఇంకొక బాబు కానీ ఉంటే బాగుండనిపించి వారు వెళ్ళి అనాథాశ్రమంలోంచి ఒక పాపని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకొని వారి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాపని వారి కొడుకుతో సమానంగా చూసుకుంటారు. ఆమెకి సపరేట్ బల్ల, సపరేట్ చైర్ ఉండదు. ఎక్కడైతే వీరు ఆహారం తింటున్నారో, ఎక్కడైతే వీరందరూ కలిసి భోజనం చేస్తున్నారో అదే బల్ల మీద, అదే కుర్చీ పక్కన తన సొంత కుమారుని పక్కన కుర్చీ వేసి ఆ పాపకి అన్నీ ఇస్తారు. ఆ బాబుకి ఏం బొమ్మలు కొనిస్తారో పాప కూడా అవే బొమ్మలు కొనిస్తారు. ఆ బాబుకి ఏం చేస్తారో ఈ పాప కూడా అన్నే చేస్తారు. కానీ ఒకరు సొంత కుమారుడు, ఒకరు దత్తతగా తీసుకున్న వ్యక్తి. కానీ వారిలో ఎలాంటి తేడా లేకుండా వారు చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ పాప వచ్చి, అమ్మో నాకు అదే బల్ల మీద అదే కుర్చీ మీద పెట్టకండి, నన్ను దూరంగా పెట్టండి, నాకు ఇన్ని బొమ్మలు వద్దు, నాకు ఇంత అవసరం లేదు అన్నప్పుడు ఆ తండ్రిదండ్రులు సంతోషిస్తారా, లేదంటే దుఃఖిస్తారా? సంతోషమా? ఆమె కుల, మత, జాతి తేడా లేకుండా వారి కుటుంబంలో ఆయన సొంత కుమారుతో సమానంగా వారు చూసుకుంటుంటే, లేదు నేను అనాథని, నేను ఇలాంటి దానికి అర్హత కాదు అని దూరంగా వెళ్తే ఆ తల్లిదండ్రులకు ఏమవుతుంది? దుఃఖాన్ని ఇస్తుంది. ఎందుకు నా కుటుంబంలో ఇంకా కలవలేకపోతుంది, ఎందుకు మాతో కలిసి ఉండలేకపోతుంది, అంతేనా? ఒక్కొక్కసారి మన ప్రవర్తన కూడా దేవునికి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని ఏమంటున్నాడు, క్రీస్తు తోడి వారసులుగా చేశాడంట. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన 2వ వచనం ప్రకారము క్రీస్తు యేసునందు ఆయన మనలను కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చోబెట్టాను అంట. హల్లెలూయా. పరలోకములో ఆయనతో కూర్చోబెట్టాడు. ఈరోజు మన స్థానం ఏంటి? చాలాసార్లు ఇది ఆలోచించడం మర్చిపోతాం. ఎక్కడున్నామంటే ఇక్కడున్నాం అనుకుంటాం.
నీ పరిస్థితులను బట్టి నువ్వు ఎక్కడున్నావో ఆలోచిస్తుంటావు, కానీ ఆయన దత్తపుత్ర ఆత్మనిచ్చాడంట. అందుకే నువ్వు భయపడని అవసరం లేదు. ఈరోజు ఆయన కుటుంబంలో వారసులుగా మారావు, ఆయనతో కలిసి కూర్చుండావు. అందుకనే ఆయన ఈరోజు నిన్ను అనాథగా చూడట్లేదు, పరాయి వాడిగా చూడట్లేదు, దూరముగా చూడట్లేదు. వాక్యం ఏమంటది? మునుపు దూరస్తులు మీరు, ఇప్పుడు కాదు. ఆయన మిమ్మల్ని దూరంగా చూడట్లేదు, మిమ్మల్ని మీరు దూరంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సొంత కుమారుడితో సమానంగా కూర్చోబెట్టాడు, ఆయన సొంత కుమారుడితో సహవారసులుగా చేశాడు అన్నప్పుడు, అబ్బా తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనకు జవాబు వస్తుందనే ఒక ధైర్యం మీకు ఉంటుంది. ఈ తండ్రి ఎలాంటి వాడు, ఈ కుటుంబం ఎలాంటిదో నువ్వు తెలుసుకొని దాని ప్రకారము నువ్వు జీవించాలి. ఈ తండ్రి స్వస్థతను అడిగితే ఇచ్చే దేవుడు. ఈ తండ్రి ఉద్యోగం అడిగితే ఇస్తాడు. ఈ తండ్రి కుటుంబాన్ని సమకూర్చమంటే సమకూరుస్తాడు. ఈ తండ్రి సమాధానాన్ని ఇస్తాడు. ఈ తండ్రి సంతోషాన్ని ఇస్తాడు. ఈ తండ్రి ఏదైనా ఇవ్వగల సమర్థుడు. అలాంటి తండ్రి నన్ను దత్తత తీసుకున్నాడు అన్న విశ్వాసము నీకు వచ్చినప్పుడు నీకు ఇంకా భయము ఉండదంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అదే అంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చువారు, తనను వెదుకువారు ఫలము దయచేయువాడని నమ్మవలను గదా. ఏమంటున్నాడు? నమ్మవలను గదా. ఆయన ఇస్తాడో ఇవ్వడో అన్న భయముతో వచ్చువారు అనట్లేదు. ఆయన వెదుకువారు, తనకు వాళ్ళు అడిగింది దయచేయువాడని నమ్మవలను గదా. ఈరోజు నమ్ముతున్నావా? ఈరోజు భయము లేకుండా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, అబ్బా తండ్రి అన్నప్పుడు, ఈ తండ్రి నన్ను దత్తత తీసుకున్నాడు, ఆయన నాకు ఇస్తాడని నమ్ముచున్నావా? క్రీస్తు అడిగితే తండ్రి ఇస్తాడా? ఇస్తాడా? క్రీస్తు అడిగితే తండ్రి ఇస్తే, నువ్వు అడిగితే కూడా తండ్రి ఇస్తాడు. ఎందుకంటే ఆయన కుమారునితో సమవారసులుగా చేశాడంట. ఆయన ఏది అడిగినా ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడంటే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి నా ప్రార్థన ఆలకించావు, యేసు నామములో లాజరు లేచును గాక అన్నప్పుడు మరణించిన దానికి కూడా జీవాన్ని ఇచ్చాడు. ఆ రోజు క్రీస్తుకి ఇవ్వడానికి వెనక తీయని దేవుడు ఈరోజు నీకు కూడా వెనక తీయడు. అందుకనే బలలో పాల్గొంటున్నప్పుడు మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. ఏంటి? నా సొంత కుమారుని ఇచ్చాడు. నువ్వు అడగక ముందే, నువ్వు అడిగిన తరువాత నేను ఏది కూడా ఇవ్వకుండా ఎందుకుంటాను? చాలాసార్లు మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి ఆ అనాథ పిల్లలాగా నాకొద్దు, నేను దూరంగా ఉన్నాను, నేను తండ్రికి దూరంగా ఉన్నాను, నేను ఆ కుటుంబంలో లేను అన్న భావంతో నువ్వు పొందుకోలేకపోతున్నావు. కానీ తండ్రి ఎప్పుడూ కూడా క్రీస్తుతో సమానంగా అన్నీ నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు బలలో పాల్గొంటుంటే కూడా స్వస్థత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తాన్ని చూపించినప్పుడు మరి ఒకసారి మన జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తుకి మరణంలో విజయాన్ని ఇచ్చాడు, హల్లెలూయా. సమాధిపై విజయాన్ని ఇచ్చాడు, అన్నిట్లో విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా అన్నిట్లో విజయాన్ని ఇస్తున్నాను, జ్ఞాపకము చేసుకో అని నీ చేతిలో బల్ల ఉంచాడు. కానీ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? నేను అర్హత లేదు, నేను ఇందులో లేను. తండ్రి దీన్ని బట్టి సంతోషించాడు, తండ్రి దుఃఖిస్తాడు. ఇంకా ఏం చేస్తే వీళ్ళు అర్థం చేసుకుంటారు? నా కుటుంబంలోకి పిలుచుకున్నాను, నాతో సొంత కుమారుతో కూర్చోబెట్టుకున్నాను, అయినా వారికి దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఆయన ఈరోజు నీ ప్రవర్తన బట్టి సంతోషించట్లేదు. అది సాతాను యొక్క అబద్ధం. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? ఆ తండ్రి, దత్తత తీసుకున్న తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడు? ఆ పాప ఎప్పుడైతే ఇచ్చినవన్నీ తీసుకొని, నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ, నేను మీతో కూర్చుంటాను, మీతో కారులో వెళ్తాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను, మీరు ఇచ్చినవన్నీ కూడా నేను తీసుకుంటానన్నప్పుడు ఆ తండ్రికి సంతోషం. అది తగ్గింపు కాదు. దూరంగా వెళ్ళినప్పుడు అది తగ్గింపు కాదు. దూరంగా వెళ్ళినప్పుడు నువ్వు మనసును నొప్పిస్తున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నట్టు. ఈరోజు బలలో పాల్గొంటుంటే కూడా సాతాను యొక్క అబద్ధం కావచ్చు, మనకున్న సొంత జ్ఞానం కావచ్చు, నువ్వు పాల్గొనే రీతి వల్ల తండ్రి దుఃఖపడుతున్నాడు కానీ సంతోషపడట్లేదు. కానీ ఎప్పుడైతే నా కోసం క్రీస్తునిచ్చావు, నన్ను సొంత కుమార్తెగా కుమారునిగా చేశావు, ఈరోజు స్వస్థత నేను స్వీకరిస్తున్నాను, ఈరోజు విజయాన్ని నేను స్వీకరిస్తున్నావు, నువ్వు క్రీస్తుకి ఇచ్చినవన్నీ కూడా నేను కూడా స్వీకరిస్తున్నాను అన్నప్పుడు పరలోకము తండ్రి ఈరోజు మనల్ని చూసి సంతోషిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు బలలో పాల్గొంటుంటే ఇంకా ఎంతమంది అయితే మీ మనస్సు మార్చుకొని రూపాంతరము చెందాలో, మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకొని తండ్రికి వేరుగా చేసుకొని ఆయన ఇచ్చే దాంట్లో పాల్గొనకపోతే మరి ఒక అవకాశం ఇస్తున్నాను. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడును గాక. హల్లెలూయా.
నా మాటలకు మించి దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడును గాక. హల్లెలూయా. అందరూ ఆత్మ కలిగిన వారు. ఈరోజు నేను చెప్తున్న మాటలు ఇది సత్యము అని లోపల నుంచి మీకు పరిశుద్ధాత్మ ప్రేరేపణిస్తే ఈరోజు బలలో పాల్గొన్నాక మిమ్మల్ని ఎవరు కూడా ఆపకూడదు. మీ సొంత ఆలోచనే కానీ, ఆచారమే కానీ, అబద్ధమే కానీ, సాతానే కానీ దాన్ని ఎదురించి సత్యాన్ని స్వీకరించి బలలో పాల్గొన్నప్పుడు దేవుని యొక్క మహిమ మీరు చూచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు నాయనా నువ్వు ఫలమిచ్చే దేవుడు అని నేను నమ్ముచున్నాను నాయనా. ప్రభువా, నువ్వు నన్ను దత్తత తీసుకున్నావు. దత్తత పుత్ర ఆత్మ నాకు ఇచ్చి క్రీస్తుతో సమవారసులుగా చేసినందుకు వందనాలు ప్రభా. నా క్రియల వలన కాదు, కేవలము నీ కృప ద్వారానే ఈరోజు నా మనస్సు మార్చుకుంటున్నాను, నా తలంపులు మార్చుకుంటున్నాను నాయనా, నా మాటలు మార్చుకుంటున్నాను, నా ప్రార్థన మార్చుకుంటున్నాను. నాకు తండ్రి అని పిలిచే అవకాశం ఇచ్చింది నేను చేసిన క్రియల వల్ల కాదు, కానీ ప్రభా మీరు నన్ను మీ కుటుంబంలో చేర్చుకున్నందుకు నాయనా. ఈరోజు తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నాకు సమస్తము ఇవ్వగల సమర్థుడని ధైర్యముతో బలలో పాల్గొంటున్నాను. ఈ రొట్టె విరుచుండగా నాయనా ఈరోజు నాకు స్వస్థత నీవు ఇస్తున్నందుకు వందనాలయ్యా. నేను నా కుటుంబం పక్షాన్ని నిల్చుంటున్నాను. నా కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి కూడా నువ్వు స్వస్థత ఇవ్వగల దేవుడవని నేను వారి పక్షాన బలలో పాల్గొంటున్నాను ప్రభా. అలాగే నీ రక్తంలో పాల్గొంటుండగా క్రీస్తుకు అన్నిట్లో విజయాన్ని ఇచ్చావు ప్రభా. అదే విజయం నాకు కూడా ఇస్తావని తండ్రి నువ్వు ఫలము దయచేసే దేవుడవని నమ్మి పాల్గొంటున్నాము తండ్రి. ఆమేన్.